ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్ళేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడిని టార్చ్ బేరర్ అంటారు. వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి, వాడే ఆ టార్చ్ బేరర్. సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక మాట చెప్పారు, కన్ను అరపకుండా తల తెప్పకుండా చూడాలి. అక్కడ విమర్శించని నోరు లేదు, మొరగని గ్రామ సింహం లేదు, ఈ రెండూ లేని ఊరే లేదు. మన పని మనం చేసుకుంటూ పోవడమే. ఎవరైతే ఆకలితో ఉన్నాడో వాణ్ణి ఎప్పుడు ఆపలేడు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదే ఫామ్ లో ఫాలో అయ్యారు. మళ్ళీ మొదలు పెడతాను స్క్రాచ్ నుంచి. రేపు డే 1 బంపర్ హిట్ కొట్టారు. రాజకీయాల్లో ఏం రాణిస్తాడులే అన్నవారు సైతం నువ్వు గోకున్నా గోకోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. ఏం రాణించాడురా అనుకునేలా ఎదిగారు. తన మాటలోను, ఆహారంలోను, ఆహార్యంలోను, ఆ జోరు స్పీడ్ తగలేదా హానిక వేసే ప్రతి అడుగులోనూ అధికార దర్పం లేదు. అందుకే ఆయన అక్కడ వాడొచ్చి మనందరికీ న్యాయం చేస్తాడు అని అనుకున్నప్పుడు, వాళ్ళు నా వైపు చూసినప్పుడు నాకేం గర్వంగా అనిపించదు. ఎందుకంటే ఇంకా ఎవడో ఒకడు వచ్చి న్యాయం చేయాల్సిన పరిస్థితుల్లో జనం ముందుకు బాధగా అనిపిస్తుంది. మీ జీవితం మొత్తం మీరు భయం దగ్గరే ఆపేశారు. ఒక్కసారి గర్వపడి చూడండి సార్, చాలా బాగుంటుంది. సో అలా ఎవరి కోసం వేచి చూడకుండా ఉండే రోజు రావటం కోసం ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి చాలా మంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. వాళ్ళ వరుసలో ఎక్కడో చివరి నిలబడగలిగే నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. స్థాయి నాకు కూడా భగవంతుడు కల్పిస్తే అంతకంటే గొప్ప నీకు మరేం లేదని చెప్తుంటారు ఆయన. అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, జనం కోసం కంది. చాలా మందికి చాలా మంచి సీన్ చూపించావయ్యా. చెయ్యెత్తగానే జనం ఆగిపోయే శక్తి ఎక్కడో కోట్లలో ఒకటికి ఇస్తాడు దేవుడు. ఒక్కతోక వంకర అని ఎప్పుడైనా సామెత తిన్నారు అధ్యక్ష? సాక్షాత్తుగా ఎగ్జాంపుల్ ఎవరైనా ఉంటే చంద్రబాబు. ప్రతిపక్ష నాయకుడు, పనికిమాలిన నాయకుడు అధ్యక్ష. ఎమ్మెల్యే 420 నిర్ణయంగా చేస్తాయండి. మానసిక వ్యాధి ఇది ఒక జబ్బు అధ్యక్ష. ఇట్స్ మెడికల్ ఎమర్జెన్సీ. దయచేసి ఈ శాసనసభ ఆవరణలో ఉన్నటువంటి డాక్టర్ని పిలిపించి ముందుగా ఆయనకి పరీక్షలు చేయించి హాస్పిటల్లో జాయిన్ చేయించి జబ్బు నయమైన తర్వాత మళ్ళీ ఈ అసెంబ్లీకి తీసుకొని వస్తే గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు. మాట విక్రమాదిత్య చెప్పాడని చెప్పు. మా పార్టీ జనసేనే కాదు. ఛత్రపతివి తిప్పరామేశం. సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. నా ఆవేదన. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోయారు, కానీ ఋషికొండలో ఇల్లు కట్టుకున్నారు. బూడిదలో పోసిన పన్నీరు బాధేస్తుంది.
అంత విలాసవంతమైన భవనం ఓకే, వాళ్ళు అనుకున్నట్టుగా నేను వాళ్ళ ఆ వాదనకి నేను సరే అంటున్నాను, ఓకే. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. మీరన్నట్టుగానే అది కూర్చోబెట్టి ఎవరైనా విఐపీస్ వస్తే ఉండటానికి అంత అవసరమా ప్రస్తుతం? నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు ఏం చేయమంటారు మరమ్మతులు అంటే ఏం చేయగలరు అలా ఉంచండి అన్న. చెప్పండి. కొత్త ఫర్నిచర్ ఏం కొనకండి, నేను తెచ్చుకుంటాను అవసరం అయితే. మీలో ఒక లీడర్ని చూస్తున్నాను సార్. అలాగే మన సెక్రటేరియట్ స్టాఫ్ వచ్చారు, మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా, మీకు జీతం ఈ 3-4 రోజులు కలిపి మీకు 35,000 వస్తుంది మీకు. సంతకాలు పెట్టే మనస్కరించాలి. అభివృద్ధి, తాగునీటి సరఫరా. అక్కడ ఒక గిరిజన మహిళ నాకు కనిపించింది. ఆవిడ నన్ను బిందులు పెట్టారు ఫస్ట్ రోడ్డు మీద. నేను ఎక్కడికి అప్పుడు 4 గంటలు తిరిగి వస్తుంటే ప్రతి చోట లేదు, బయట దిగి మాట్లాడాలి అయిపోయింది. అప్పటికి నాకు ఒక 4 గంటలు నుంచొని ఉన్నాను, కాళ్ళు అవుతున్నాయి. అంటే సరే నన్ను లోపల తీసుకెళ్లారు, 7 కిలోమీటర్ లోపల తీసుకెళ్లారు. 7 అయింది రావట్లేదు, ఇంకెంత దూరం 7 కిలోమీటర్ అనిపించాను నాకు. ఎన్నాళ్ళకి మన దేశం ఒక లీడర్ని చూస్తుంది సార్. ఆవిడ ఒకటే మాట ఉంది, మీ అమ్మ చిన్నప్పుడు నీళ్లు పట్టుకునేది నువ్వు చెప్పా కదా ఇది ఇంటర్వ్యూలో, మా బాధలు అర్థం చేసుకుంటా నేను లోపల తీసుకెళ్తున్నా రాయ నాతో పాటు రా అని. పాపం పెద్ద ఆవిడ అండి, 70 ఏళ్ళు ఆవిడ. నేనే జారిపోతా ఉంటే బిందులు పట్టుకుని అంతమంది నడుస్తూ ఉంటే అడుగుతా ఉన్నా ఏమ్మా మీరు పడిపోరా అంటే ఆమె నవ్వుతా ఎందుకు పడవయ్యా మళ్ళీ లేచి మళ్ళీ మా వేరే బతుకులు ఏమున్నాయి ఇవే కదా అని. ఆవిడ ఒక అన్నం మాకు మాట చెప్తా, తిరిగి నేను మీ ఫోటో కూడా ఉంటది సోషల్ మీడియాలో, ఫోటో ఉంటది మీ ఇద్దరు నవ్వుతున్నట్టు, ఇద్దరు పెద్దవాళ్ళ మధ్యలో ఉంటా. ఆ ఫోటో వినే కథ ఏంటంటే అందరు చెప్తారు నాకు తెలుసు నువ్వు వస్తావని. పిల్లలు ఏమంటారు, నీ పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, వాడు చెప్పుకుంటే సమస్యలు తీరుకోండి. సరఫరా ఉంటుంది, తాగునీరు, నీరు లేకపోతే బతికే పరిస్థితి లేదు. అవి కళ సాకారం చేసుకునే పదవి ఈయనకి దక్కింది. పర్యావరణం ఎప్పుడు తపన పడుతుంటాడు ఈయన. నేల నీరు నిప్పు గాలి ఆకాశం ఇవన్నీ అందరూ వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం, లేకపోతే రోడ్లు మూసేయడం, షాపులు బంద్ చేయడం. నిప్పు గాలి ఆకాశం ఇవన్నీ అందరూ ఏం చెప్పినా చెప్పు అక్కడ తెలుసా పవన్ కళ్యాణ్. పర్యావరణం కోసం. సో పర్యావరణాన్ని కాపాడుకోకపోతే మన గోతుని మనమే తవ్వుకున్నట్టు. చందనం అడుగుల అటవీ సంపదని ఒక్క స్మగ్లర్లు కానీ రాజకీయ నాయకులు కానీ మీరు అడ్డగోలుగా దోస్తా ఉంటే మిమ్మల్ని కాళ్ళు ఇరక్కొట్టి కింద కీళ్ళు ఇరక్కడి కింద కూర్చోబెడతారు. వీడితో ఎందుకు వచ్చిన గొడవ, ఎంతో కొంత చేస్తే బెటర్. అసలు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? కేంద్ర మంత్రులు లేచి నిలబడి దండం పెట్టేంత స్థాయి బాగుంటాయి. దీనికి మీరేమంటారు సార్? ఏపీలో పెన్షన్ పండుగ లబ్ధిదారుల ఆనందోత్సవాల మధ్య జరుగుతోంది. ఇంటి వద్దకే పాలన తెచ్చిన చంద్రబాబు సర్కార్ ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని వైభవంగా ప్రారంభించి స్వయంగా పింఛన్ల పంపిణీ చేశారు సీఎం చంద్రబాబు. పెనుమాక ఎస్సీ కాలనీలో లబ్ధిదారుడు పాముల నాయక్ కుటుంబానికి పింఛన్ అందజేశారు. పెంచిన పింఛన్ బకాయిలు కలిపి 7,000 రూపాయలు పంపిణీ చేశారు.
బాగున్నారా? ఇది వరకు 5,000 రూపాయలు ఉండేది మీకు ఇచ్చింది, ఇప్పుడు 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నాము. కొంచెం మీకు ఆసరాగా ఉంటుంది, ఏదైనా మందులకు కానీ ఇబ్బంది తగ్గించడం కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మానవత్వంతో మీకు 15,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. అంటే మీకు ఎంత ఇచ్చినా తక్కువే. భవిష్యత్తులో కూడా మీకు ఎప్పుడు అండగా ఉంటాము, తోడుగా ఉంటాము. మహాశయా విధి పగై తరిమెనా. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. మహోష్ణమై రుధిరమే మరిగెనా. దాని అన్నమాట ప్రకారం మీకు 15,000 రూపాయలు అందజేస్తున్నారమ్మా. నేనుంటా. మీ కష్టం వస్తే కారే కన్నీటి బొట్టునవుతా, కడుపు కాకలేస్తే కంచంలో కూడినవుతా. ఎవడైనా కుప్పంలో రౌడీజం చేశారో ఎత్తిన చేతిని నరికే కత్తినవుతా. మంచి పని చేసేటప్పుడు ఇలాంటివన్నీ మామూలురా, పట్టించుకోకు. ఇవన్నీ మామూలే, కంట్రోల్ కంట్రోల్ అలవాటు.